2024 ఆగస్టు 9వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో కలకత్తాలో ఉన్న ఆర్జేకర్ హాస్పిటల్లోని 3వ అంతస్తులో ఉన్న ఒక సెమినార్ హాల్లో ఒక మహిళ ట్రైనీ డాక్టర్ శవం కనిపిస్తుంది. ఈ శవంను చూడగానే ఎవరో రేప్ చేసి మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ హాస్పిటల్ స్వాతంత్రం రాకముందు నుంచింది. అప్పుడు ఇది వేరే పేరుతో ఉండేది, కానీ ప్రస్తుతం ఇది రాధా గోవిందాకర్, షార్ట్గా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనే పేరుతో పిలువబడుతుంది. ప్రతి హాస్పిటల్లో డాక్టర్లు షిఫ్టుల ప్రకారం పనిచేస్తారు. ఉదయం పనిచేసే డాక్టర్స్ ఉంటారు, అలాగే రాత్రి సమయంలో పనిచేసే డాక్టర్స్ కూడా ఉంటారు. ఆర్జికర్ హాస్పిటల్లో కూడా రాత్రి పనిచేసే డాక్టర్లలో మహిళా ట్రైనీ డాక్టర్లు కూడా ఉన్నారు. ఆగస్టు 8వ తేదీన డ్యూటీలో ఉన్న మహిళా ట్రైనీ డాక్టర్ గత 36 గంటల నుంచి డ్యూటీలో ఉంది. అలసిపోయి ఉండటం వల్ల రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సాధారణంగా డాక్టర్స్ అలసిపోయినప్పుడు సెమినార్ హాల్ మరియు ఆ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్లో రెస్ట్ తీసుకునేవారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి మహిళా ట్రైనీ డాక్టర్ తనకన్నా 1 సంవత్సరం జూనియర్ అయిన 2 మేల్ జూనియర్ డాక్టర్లతో కలిసి సెమినార్ హాల్కి వెళ్తుంది. ఆ రోజు ఒలింపిక్స్లో జావెలిన్ త్రో యొక్క పోటీ నడుస్తుంది. ఇండియా మరియు పాకిస్తాన్కి చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఈ పోటీను లైవ్గా చూడడానికి 3 డాక్టర్లు సెమినార్ హాల్కి వెళ్తారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మహిళా డాక్టర్ సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటారు. మిగతా 2 జూనియర్ డాక్టర్లు సెమినార్ హాల్ ముందు ఉన్న స్లీపింగ్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. ఈ సెమినార్ హాల్లో కూర్చోవడానికి కుర్చీలు ఉండేవి, అలాగే 2-3 బెడ్స్ కూడా ఉండేవి. సెమినార్ హాల్లో సెమినార్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ రూమ్ని ఒక సౌండ్ ప్రూఫ్ రూమ్గా నిర్మించారు. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ట్రైనీ డాక్టర్ ఉదయం వరకు తిరిగి రాలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బెడ్పై అర్ధనగ్నంగా ఉన్న ఒక బాడీ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడగా ఆ బాడీ కళ్ళలో నుంచి మరియు పెదాల నుంచి మరియు మొత్తం శరీరం నుంచి రక్తం పారుతుంది. బాడీ ఎవరిది అని జాగ్రత్తగా చూసినప్పుడు అదే హాస్పిటల్కి చెందిన ట్రైనీ డాక్టర్కి చెందినది అని తెలుస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది సైతం షాక్కి గురవుతారు. డాక్టర్స్ వచ్చి ఆ ట్రైనీ డాక్టర్ పల్స్ చెక్ చేస్తారు. చనిపోయిందని నిర్ధారిస్తారు. జరిగిన విషయాన్ని హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ అయిన డాక్టర్ సందీప్ ఘోష్కి కాల్ చేసి వివరిస్తారు. 7 గంటల ప్రాంతంలో ఆర్జికర్ హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్కి కాల్ చేయడం జరుగుతుంది. 6 నుంచి 7 గంటల ప్రాంతంలో డాక్టర్స్ రావడం, పల్స్ చెక్ చేయడం అండ్ క్రైమ్ సీన్లో అందరూ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ప్రిన్సిపల్ 8 గంటల సమయంలో హాస్పిటల్కి చేరుకుంటాడు. అక్కడికొచ్చి క్రైమ్ సీన్ చూసిన 1 గంట తర్వాత 9 గంటల ప్రాంతంలో పోలీసులకు కాల్ చేశాడు మరియు జరిగిన విషయం చెప్తాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది ఒక ప్రశ్న. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల సమయంలో హాస్పిటల్లో ఉన్నవారు సెమినార్ హాల్కి వచ్చి డెడ్ బాడీని చూస్తారు. ఆ సెమినార్ హాల్లో ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ నాశనం అవుతూ ఉంటాయి. డాక్టర్స్ కూడా సెమినార్ హాల్ని సీల్ చేయాలని అనుకోరు. అందరూ చెప్పులతో అక్కడికి రావటం మరియు ఏ వస్తువు పడితే ఆ వస్తువు పట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా అక్కడున్న మ్యాక్సిమం ఎవిడెన్సెస్ నాశనం అవుతాయి. ఎట్టకేలకు ప్రిన్సిపల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగుతారు. క్రైమ్ సీన్ని సీల్ చేస్తారు. అసలేం జరిగింది, మర్డరా, రేపా, సూసైడా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఆ బాడీ పరిస్థితి చూస్తే ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు అని తెలుస్తుంది. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడడం ప్రారంభిస్తారు. జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆ హాల్లోకి వెళ్లారో చూడడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో పోలీసులకు ఎదురైన సమస్య ఏమిటంటే సెమినార్ హాల్ బయట కానీ లోపల కానీ సీసీటీవీ కెమెరా లేదు. సీసీటీవీ ఆ సెమినార్ హాల్కి వెళ్లే దారిలో మాత్రమే ఉంది. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులకు అటువైపు వెళ్ళింది అందరూ హాస్పిటల్కి చెందిన సిబ్బంది అని గమనిస్తారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం హాస్పిటల్ సిబ్బందికి చెందినవాడు కాదు అని పోలీసులు గుర్తిస్తారు. ఈ వ్యక్తి రాత్రి 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లడం పోలీసులు గమనిస్తారు. పోలీసులు ఆ వ్యక్తి గురించి అడగగా అతని పేరు సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. ఇతను ఒక సివిక్ వాలంటీర్
మరియు పోలీసుల కోసం పనిచేస్తాడని తెలుస్తుంది. సివిక్ వాలంటీర్ అంటే సులువు భాషలో పోలీసులకు అవసరం అనిపించినప్పుడు వాళ్లకు సహాయం చేసేవాడు అని చెప్పవచ్చు. సంజయ్ రాయ్ వాలంటీర్ కావడం వల్ల రాత్రి సమయాలలో అక్కడి పేషెంట్స్ని కలిసేవాడని తెలుస్తుంది. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ని వెతకడం ప్రారంభిస్తారు. సంజయ్ రాయ్ పోలీసుల బ్యారక్లోనే పడుకొని ఉన్నాడని తెలుస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటారు. సంజయ్ తన షూస్ మరియు బట్టలు కడిగి ఆరవేసి పడుకున్నట్లు పోలీసులు గమనిస్తారు. పోలీసులు సంజయ్ రాయ్ షూస్ని చెక్ చేసినప్పుడు రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేస్తారు. అదృష్టవశాత్తు క్రైమ్ సీన్ నుంచి పోలీసులకు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్లు దొరుకుతాయి. ఈ నెక్ బ్యాండ్ తప్పకుండా రేపిస్ట్దే అయి ఉంటుందని విచారించడం మొదలు పెడతారు. 4 గంటల సమయంలో సెమినార్ హాల్ వైపు వెళ్లిన అందరినీ పిలిచి విచారిస్తారు. అలాగే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్లను కనెక్ట్ చేసి చూస్తారు. అక్కడ ఉన్న ఏ హాస్పిటల్ సిబ్బంది ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు. సంజయ్ రాయ్ని విచారించినప్పుడు నెక్ బ్యాండ్ సంజయ్ రాయ్ ఫోన్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. పోలీసులకు విషయం అర్థమవుతుంది. పోలీసులు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్ వైపు వెళ్ళేటప్పుడు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్ ఉంది, కానీ బయటికి వచ్చే సమయంలో మాత్రం అది లేదు. మిగతా హాస్పిటల్ సిబ్బంది సెమినార్ హాల్ వైపు వెళ్ళి వేరే అంతస్తులకి లేదా వేరే రూమ్స్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. కానీ ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే చాలాసేపు తర్వాత సెమినార్ హాల్ నుంచి బయటికి వచ్చినట్లు గమనిస్తారు. ఇంతకీ సంజయ్ రాయ్ ఎవరు, ఎలాంటివాడు, ఇతని స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంజయ్ రాయ్ పోలీసుల కోసం ఒక సివిక్ వాలంటీర్ లాగా పనిచేసేవాడు. పోలీసుల కోసం పనిచేస్తూ ఆర్జేకర్ హాస్పిటల్లో బెడ్స్ దొరకకుండా సహాయం కోసం ఎదురుచూసే వాళ్ళకి డబ్బులు తీసుకొని హాస్పిటల్లో బెడ్స్ మరియు ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. సంజయ్ ఒక మామూలు సివిక్ వాలంటీర్ అయినప్పటికీ తను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవాడు అని చెప్పుకునేవాడు. రాత్రి సమయాలలో కూడా పోలీసుల కోసం కేటాయించిన పోలీస్ బ్యారక్లోనే పడుకునేవాడు. సివిక్ వాలంటీర్ కావడంతో పోలీసులు కూడా ఏమీ అనకపోయేవారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి కూడా తాను అడ్మిట్ చేసిన పేషెంట్స్ను చూడడానికి హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. కాసేపు తర్వాత ఇంకొక సివిల్ వాలంటీర్తో కలిసి హాస్పిటల్ బయటికి వస్తాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి దగ్గరలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్తారు. సంజయ్ రాయ్ బయటే ఉండగా రెండవ సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్ళి వస్తాడు. అక్కడి నుంచి ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత ఇంకొక రెడ్ లైట్ ఏరియాకి కూడా వెళ్తారు. ఈసారి కూడా సంజయ్ రాయ్ బయటే ఉంటాడు. తనతో పాటు ఉన్న సివిక్ వాలంటీర్ మాత్రం లోపలికి వెళ్ళి వచ్చేస్తాడు. ఇద్దరు బయటికి వచ్చే సమయంలో ఒక మహిళను చూసి సంజయ్ రాయ్ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తాడు. ఆ మహిళ కూడా రెడ్ లైట్ ఏరియాకి చెందింది అని సంజయ్ అనుకుంటాడు. మహిళ జవాబుగా సంజయ్ను తిడుతుంది. ఈ ఇద్దరు తిరిగి హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ వెనుక భాగం ఖాళీగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి మందు తాగుతారు. మందు తాగుతూ సంజయ్ రాయ్ ఫోన్ వీడియోస్ను కూడా చూస్తాడు. కాసేపైన తర్వాత సంజయ్తో పాటు ఉన్న వ్యక్తి బైక్ టాక్సీ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఉన్న సంజయ్ రాయ్ 4 గంటల ప్రాంతంలో హాస్పిటల్ లోపలికి వెళ్తాడు. హాస్పిటల్ లోపల ఉన్న సెమినార్ హాల్లో పడుకుందామని 3వ అంతస్తుకి వెళ్తాడు. అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చుంటుండగా అక్కడే మహిళా ట్రైనీ డాక్టర్ కూడా పడుకొని ఉన్నట్లు గమనిస్తాడు. మత్తులో ఉండటం మరియు ఫోన్ వీడియోస్ను చూసిన సంజయ్ హాస్పిటల్లో ఎవరైనా ఒకరు మహిళను పట్టుకొని రేప్ చేయాలనే ఇంటెన్షన్తో లోపలికి వస్తాడు. ఇలా వెతుకుతున్న సమయంలో సెమినార్ హాల్లో సంజయ్ రాయ్కి మహిళా ట్రైనీ డాక్టర్ కనిపిస్తుంది. సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్ను రేప్ చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్కి మరియు సంజయ్కి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో సంజయ్ ట్రైనీ డాక్టర్ కళ్ళద్దాలపైన దాడి చేయడం వల్ల కళ్ళ నుంచి రక్తం వస్తుంది. అలాగే పెదాల నుంచి మరియు శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. గొంతును గట్టిగా నులిమి చంపేయడం వల్ల గొంతులోని ఎముకలు విరిగిపోతాయి. అలాగే ఒక చేయి మరియు ఒక కాలు కూడా సంజయ్ రాయ్ విరగొడతాడు. ఇంతటి అమానుషం జరుగుతున్నా, ఇద్దరు ఘర్షణలో ఉన్నా, పెద్ద పెద్దగా డాక్టర్ అరుస్తున్నా బయటికి మాత్రం ఎలాంటి సౌండ్ రాదు. ఎందుకంటే సెమినార్ హాల్ ఫస్ట్ నుంచే సౌండ్ ప్రూఫ్గా నిర్మించబడుతుంది. ఇలా సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఆ మహిళా ట్రైనీ డాక్టర్ను అతి క్రూరంగా రేప్ చేసి తన బాడీ మొత్తం గాయాల పాలు చేసి అనుమానం రాకుండా ఒక బెడ్ పై పడుకోబెడతాడు.
బెడ్పై పడుకోబెట్టేటప్పుడు డాక్టర్ చేతిని కళ్ళకు అడ్డంగా పెడతాడు. ఎవరైనా చూస్తే డాక్టర్ పడుకుంటుంది అని అనుకోవాలని సంజయ్ రాయ్ ఇలా చేస్తాడు. అక్కడి నుంచి బయటికి వచ్చి రక్తం అంటిన బట్టలను మరియు షూస్లను కడిగి పోలీస్ బ్యారక్లోనే పడుకుంటాడు. ఇలా సంజయ్ రాయ్ ఒక డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి చంపి వెళ్ళి పడుకుంటాడు. మరోవైపు ఉదయం పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ డాక్టర్ యొక్క పేరెంట్స్కి 11 గంటల సమయంలో కాల్ చేసి మీ కూతురికి ఆరోగ్యం బాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు తిరిగి కాల్ చేసినప్పుడు మీ కూతురికి బాలేదు, త్వరగా వచ్చేసేయండి హాస్పిటల్కి అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి పేరెంట్స్ కాల్ చేసినప్పుడు మీ కూతురు సూసైడ్ చేసుకుంది, మీరు వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరుగుతుంది. తమ కూతురికి ఏమైందో, ఎందుకు సూసైడ్ చేసుకుందో అని తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు. 1 గంటలో తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకుంటారు. తమ కూతురుని చూడాలని వేడుకుంటారు, కానీ తన కూతురు శవాన్ని మాత్రం చూడడానికి అనుమతి ఇవ్వరు. తమ కూతురు సూసైడ్ చేసుకుంది అనే విషయం మాత్రమే వాళ్లకు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులకు మొదటిసారి శవాన్ని చూపించడం జరుగుతుంది. ఈ శవాన్ని చూసిన తల్లి పెద్దగా ఏడుస్తూ, నా కూతురు సూసైడ్ చేసుకోలేదు, నా కూతురుని రేప్ చేసి చంపడం జరిగింది, మర్డర్ చేశారు అని చెబుతుంది. కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత అదే హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ యొక్క పోస్ట్ మార్టం జరుగుతుంది. మర్డర్ జరిగిన హాస్పిటల్లోనే పోస్ట్ మార్టం ఎందుకు చేశారని చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ పోస్ట్ మార్టం జరిగేటప్పుడు లైవ్గా రికార్డ్ చేశామని పోలీసులు వివరించారు. పోస్ట్ మార్టం చేసే సమయంలో ట్రైనీ డాక్టర్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ నుంచి శాంపిల్స్ని కూడా తీసుకుంటారు. ఈ శాంపిల్స్లో స్పర్మ్ ఒక్కరిదుందా లేకపోతే చాలామందిదుందా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ టీమ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రైమ్ సీన్ను చూసిన చాలామంది ఇది రేప్ కాదు, ఇది ఒక గ్యాంగ్ రేప్ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ట్రైనీ డాక్టర్ శరీరం యొక్క ప్రతి భాగం నుంచి రక్తం కారుతుంది. చెయ్యి విరిగిపోయి ఉంది, కాలు విరిగిపోయి ఉంది, మెడ ఎముకలు విరిగిపోయి ఉన్నాయి, కళ్ళలో అద్దాలు గుచ్చుకొని ఉన్నాయి. ఇదంతా చూసిన తర్వాత ఇదొక గ్యాంగ్ రేప్ అని అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్ట్మార్టంలో ట్రైనీ డాక్టర్ యొక్క ప్రైవేట్ స్పాట్ నుంచి శాంపుల్స్ని సేకరించడం జరుగుతుంది. ఇవి ఫోరెన్సిక్ టీమ్కి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఓన్లీ రేప్ అని తెలిసింది. ఇందులో సంజయ్ రాయ్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుస్తుంది. మరోవైపు క్రైమ్ జరిగిన రోజు హాస్పిటల్ సిబ్బంది అంతా నిరసనలు చేయడం మొదలు పెడతారు. మొదట మీడియా కవరేజ్ అంతగా రాలేదు, కానీ ఒక్కరోజు గడిచిన తర్వాత అసలు క్రైమ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీడియా ద్వారా మొదటిసారి ప్రపంచానికి తెలుస్తుంది. దేశమంతటా నిరసనలు మొదలవుతాయి. చివరికి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఒక్క వారంలో సంజయ్ రాయ్కి ఉరిశిక్ష పడే విధంగా చేస్తామని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. దేశమంతటా నిరసనలు ఎక్కువగా కావటం వల్ల కోర్టు ఈ కేసును పోలీసుల నుంచి తీసుకొని సిబిఐకి అప్పచెప్తుంది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ విచారిస్తుంది. కోర్టు హియరింగ్స్ కూడా లైవ్గా చేయడం జరుగుతుంది. మన దేశంలో ఇప్పటి వరకు అనేక రేప్ కేసులను చూసాం, విన్నాం. ప్రతిసారి ఇంతకన్నా ఘోరంగా ఏం జరుగుతుందిలే అని అనుకునేసరికి ఇంకొక కొత్త క్రైమ్ మన ముందుకు భయంకరమైన రూపంలో వస్తుంది. మన చుట్టూ ఉన్న చిన్న పాపలను, అమ్మాయిలను మరియు మహిళలను మనం మన ఫ్యామిలీకి చెందిన వారని రక్షణ కల్పించడం ప్రారంభించినప్పుడు ఇలాంటి క్రైమ్స్ తగ్గించవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇంకొక స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.